వచ్చింది, నిస్పృహ వచ్చింది, నీరసం వచ్చిపోతాం, ప్రార్థన చేయాలని ఆశ కూడా చచ్చిపోయింది, ఇంకేం చేద్దాం అనిపించింది. కానీ 12 సంవత్సరాల నుంచి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూలిపోయిన ఈ బలహీనరాలు బలవంతుడు పట్టుకుందండి. ఆమె బలహీనరాలే కానీ ఆయన పట్టుకుంది ఏమన్నదంటే బలవంతుడైన దేవుడు పట్టుకుంది. ఆమె బలహీనరాలే కానీ బలమైన దేవుడి దగ్గరికి వెళితే ఆమెకు స్వస్థత దొరికింది, ఆమె సమాధానం దొరికింది, ఆమె నెమ్మది దొరికింది. అయితే ఆమె చేసే పని తెలుసా? ఎప్పుడైతే దేవుని శక్తి ఆయన ప్రభావం ఆమెకు వచ్చిందో ఆమెలో గొప్ప మార్పు కలిగింది. అయితే ఆయన చేసిన మార్పు ఏంటి తెలుసా అండి? ఆయన వాక్యం ఏమిటి, ఆయన మాట్లాడుతుంటే బైబిల్ ఉనికింది. రెండవది ఆయన పాదములకు సాగిలపడింది. మూడవది ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆయనకి సమస్యతో చెప్పుకుంది. మనం ఆయనతో మాట్లాడి ఇక్కడికి వచ్చింది దేనికి చెప్పండి? ఈరోజు ప్రార్థన గురించి ఆయనతో మాట్లాడటానికి. రక్తస్రావం కలిగిన స్త్రీ తన సమస్యలుగా ప్రభువుకు చెప్పుకుందో, తనకున్న సమస్యలుగా చెప్పుకుందో, మనం కూడా దేవుని సన్నిధికి ఎందుకు రావాలి చెప్పండి? మన సమస్యలు, మన కుటుంబాలు, పరిస్థితులు, ఆ సంఘములో, ఆ ఆత్మలు, సువార్తకులు, పరిస్థితులు, పరిచర్య, అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి వచ్చింది. ప్రార్థన విన్నావయ్యా, విజయము నీ